ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 11 జనవరి నుంచి 17 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మకర రాశి వారికి చూడండి ఇంకా బాగుంది. మకర రాశిలోకే మనకి రవి కుజ వచ్చారు, ఆల్రెడీ శుక్రుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్. మొన్నటి వరకు కూడా ఉద్యోగము, వ్యాపారము, ధనము, ఆస్తులు, తర్వాత ఆరోగ్యము ఇన్ని మాట్లాడుకున్నాం. సడన్గా మార్పు వచ్చింది. అంటే మీరు ఎక్కిన వీలు అలా నెమ్మదిగా పైకి వెళ్తోంది అనమాట. కింద నుంచి నెమ్మదిగా అలాగా పైకి వెళ్తోంది. సో మనకు వస్తున్న చేంజెస్ ఏంటో చూద్దాం. ఓకే, అష్టమాధిపతి వెళ్ళి అక్కడ ఉన్నాడు అంటే దీన్ని కంప్లీట్ నెగిటివ్ ఫ్యాక్టర్ తీసుకోవద్దు. ఆల్రెడీ హెల్త్ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అలా కంటిన్యూ అవుతున్నాయని అనుకుందాం. అయితే గవర్నమెంట్ సంబంధంగా కొన్ని మీరు ఇబ్బంది పడి గనక ఉంటే వాటిల్లో మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ పనన్నా అనుకోండి, అది సెంట్రల్ అనుకోండి, స్టేట్ అనుకోండి, చాలా మంచి పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు అనుకోండి, అలాగే అంటే సమాజంలో మనతో రెగ్యులర్గా తిరిగే వ్యక్తులు అనమాట, కొంచెం బాగా పేరున్న వాళ్ళు. సో ఇది మీకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు కుటుంబ పరంగా అయితే బాగుందని చెప్పుకున్నాం, ఆర్థికంగా బాగుందని చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులకి కూడా సడన్గా ఉద్యోగానికి సంబంధించి ఆల్రెడీ మన ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పుకున్నాం కదా. సో ఆ ఇబ్బందుల నుంచి వీళ్ళు ఏదో ఒక చిన్న చిన్న దారులు వెతుక్కుంటారు అని చెప్తాను. టెంపరీ బేసిస్ మీద ఏమైనా జాబ్స్ చేద్దామా, లేకపోతే టెంపరీ బేసిస్ మీద నేను ఏదైనా పని చేయనా, ఇలాంటి ఆలోచన చేస్తారు. వ్యాపారస్తులు పెద్దగా ఇక్కడ ఏమీ కదలట్లేదు, కానీ నూతన వ్యాపారాల గురించి మాత్రం మీరు ఆలోచన చేయొద్దు. నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేయకండి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మకర రాశి వారు పోయిన వారం వరకు కూడా కిందే ఉన్నారు. సో నెమ్మదిగా మీరు గ్రో అవుతున్నారు. కాబట్టి దీని గురించి ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఎప్పుడూ కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా స్టెప్స్ వేసుకోకూడదు అనమాట. జాగ్రత్తగా అడుగులు వేయాలి. బేబీ స్టెప్స్ అంటాం కదా, బేబీ స్టెప్స్ వేయాలి. సో మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శివారాధన చేయటం, శివుణ్ణి దర్శనం చేసుకోవటం, శివాభిషేకాలు చేయటం మీకు చాలా వరకు బాగుంటుంది. తర్వాత మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. లాస్ట్ వీక్ కుంభరాశికి బాగుందని చెప్పుకున్నాం. సరే, ఇంకా ఈ వారం కుంభరాశి వారికి మాత్రం మార్పు కనపడుతోంది. సో ఒకటో విషయం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్యన ప్రతికూలత కనపడుతోంది. కోర్టు విషయాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, అలాగే వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, వీటన్నిటితో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులకి సంబంధించి కొంచెం ఇబ్బందులు లాంటివి ఉండటం, వారి ఆరోగ్యం కానీ వారికి సంబంధించిన పనులలో మీరు కొంచెం మనస్తాపం లాంటివి చెందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా వీటన్నిటితో పాటుగా నూతన వ్యాపారాలపైన కనుక మీరు పెట్టుబడి పెడితే అవి మీరు నష్టపోయే అవకాశం కూడా కనపడుతోంది. సో ఒక రకంగా కొంచెం మనం మీరు కుంభరాశి వారికి కూడా ఈ వారం పాజిటివ్గా ఉందని అయితే చెప్పుకోవట్లేదు. అయితే ఆర్థికపరమైన విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగస్తులకి కూడా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. ఇవి మీకు 30 డేస్ ఉంటాయి, 30 to 45 డేస్ ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. ఉద్యోగస్తులు లీవ్స్ లాంటివి తీసుకున్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం, అందులో కూడా ఇబ్బందులు పడటం, లేకపోతే హైబ్రిడ్ చేయటం, లేకపోతే కాంట్రాక్ట్స్ చేసుకోవటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా, లేదా ఉద్యోగాలు లాంటివి చిన్న చితక అంటే మీ స్థాయికి సంబంధించిన ఉద్యోగాలు కాకపోయినా అందులో కూడా మీరు నిలదొక్కుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంచెం కుంభరాశి వారు మాత్రం ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం నుంచి ఒక 45 డేస్ తప్పదండి. సో ఇప్పటి వరకు చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు కనుక ఇప్పటి నుంచి ఈ నెల రోజులకి సంబంధించి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇతర వృత్తులు కానీ, ఆర్థికం కానీ, మీ యొక్క హెల్త్ కానీ, వెల్త్ కానీ, మీ సంతానం కానీ, ప్రతి విషయం గురించి జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కాలభైరవాష్టకం చదవటం, వినటం, కాలభైరవుడి దర్శనం, దీంతో పాటు నల్లని వస్త్రాలను దానం చేయటం, అలాగే కందులు దానం చేయటం, ఇవి మీరు చేస్తూ ఉండాలి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితం అనేది కనపడుతుంది. ఇంకా మనం చివరిగా మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సరే మీనరాశి వారికి కూడా మార్పు అయితే రావాలి కదా. ఈ మార్పు ఏంటో గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొన్నటి వరకు ఉద్యోగ సంబంధంగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్పు కనపడుతోంది. ఏవైతే ఆస్తులు అమ్మేస్తున్నామో మాకెక్కడా మూమెంటే రాలేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి మూమెంట్ వస్తుంది. ఎవరైతే కన్స్ట్రక్షన్స్, ఎవరైతే లిటిగేషన్స్, కోర్టు కేసులు వీటికి సంబంధించి వృత్తులు చేస్తూ ఉంటారో వారికి మార్పు కనపడుతుంది.
ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్నారో వారికి కూడా మార్పు కనపడుతుంది. ఇక వీటన్నిటితో పాటు సంతానానికి బాగానే ఉందని చెప్పుకుంటున్నాం కనుక నేను దాని గురించి ప్రస్తావించను. వీటన్నిటితో పాటు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. సో ఒక రకంగా లాస్ట్ వీక్ చెప్పినట్టు గుర్తు, మీరు ఉద్యోగాలు లాంటివి ఏమైనా మారాలనుకుంటున్నారు అని అనుకున్నాం కదా. అలాగా మీరు ఏమైనా ఉద్యోగంలో మారినా, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏదైనా పనులు చేస్తున్నా, వాటికి సంబంధించి మీకు కమిషన్స్ లాంటివి ఏమైనా రావాలన్నా అలాంటివన్నీ కూడా వచ్చేందుకు మీకు అవకాశం ఉంటుంది. సో ఒక చేంజ్ అనేది కనపడుతుంది. చాలా కాదు, కొంచెం కింద స్థాయి నుంచి మళ్ళీ నెమ్మదిగా పైకి వెళ్తున్నారనమాట. సో పైకి వెళ్తున్న ట్రాన్సిషన్ మనకు కనపడుతుంది. సో ఒక రకంగా వీళ్ళకి కొంచెం ఈ వారం అంతా కూడా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి. బట్ లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారం మీనరాశి వారికి బాగుంది. సరే, ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. మీనరాశి వారు కూడా ఇక్కడ ఒక రకంగా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి. దైవ దర్శనాలు లాంటివి చేసుకుంటూ ఉండండి. ఇష్టదేవతారాధన చేయటం మీకు ఇంకా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇష్టదేవతారాధనతో పాటుగా రాముల వారిని ఆరాధన చేయండి. సీతారాములు ఉంటారు కదా, సీతారాముల వారిని ఆరాధన చేయండి. సీతారాముల కళ్యాణం చేయించటం, సీతారాముల వారికి అర్చన చేయించటం, సీతారాములకి సంబంధించిన స్తోత్ర కథనం అంటే రామరక్ష స్తోత్రము, రాముని యొక్క అష్టోత్తరము ఇలాంటివి చదవటం, ఇలాంటివి కనుక మీరు చేస్తూ ఉంటేనండి నెమ్మదిగా చక్కటి మార్పులు అనేవి మీకు కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.